సింగరాయకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామి తిరునాళ్లను ఘనంగా నిర్వహించారు. ఈ తిరునాళ్లకు ముఖ్య అతిథిగా బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హాజరయ్యారు. తిరుమలలో జరుగుతున్న అవకతవకలు, అవినీతిపై నేరుగా తిరుమల వెంకటేశ్వర స్వామికే విన్నవించుకునే కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సోమవారం తిరుమలలో స్వామీజీలతో కలిసి పాదయాత్రగా వెళ్లి సమస్యలను విన్నవిస్తామని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ చెప్పారు. స్వామి 70వ తిరునాళ్ల మహోత్సవానికి పెద్దల ఆహ్వానం మేరకు అద్దంకి రావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుండి చాలా మంది స్వామీజీలు కావచ్చు, హైందవ ధర్మానికి సంబంధించిన సంఘాలు కావచ్చు, అనేక రకాల పోరాటాలు చేశారు. కానీ ఏ ప్రభుత్వము కూడా తిరుమల విషయంలో ఒక శాశ్వతమైన పరిష్కారం కోసము అడుగు ముందుకు వేయడం లేదంటే కేవలము తిరుమలని ఒక రాజకీయ అంశంగా, వ్యాపార అంశంగా చూస్తున్నారనే దాన్ని ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. మరో ప్రయత్నంగా గతంలో వీటి విషయాలపైన మేము అనేక రకాలమైన కార్యక్రమాలు చేశాము. తిరుమలకు పాదయాత్ర చేయడంతో పాటు తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేసి ఆ డైరీ ద్వారా వచ్చే నెయ్యిని తిరుమలలో స్వామివారి నైవేద్యానికి కానీ ప్రసాదానికి కానీ వినియోగించాలని చెప్పి దానికి కావాల్సిన గోవుల సమకూర్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ టీటీడీ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అంశాలన్నింటిపైన కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని చెప్పి వచ్చే 17వ తేదీ అంటే వచ్చే సోమవారం రోజు ఉదయం 8 గంటలకు అలిపిరి నుండి తిరుమల వరకు రాష్ట్రంలో ఉన్న వివిధ స్వామీజీలు స్వామివారి భక్తులతో కలిసి పాదయాత్రగా వెళ్ళి నేరుగా టీటీడీలో జరుగుతున్న అవకతవకలు, అపచారాలు, అదేవిధంగా అవినీతి పైన కావచ్చు, తిరుమలలో జరగాల్సిన ప్రక్షాళనకు సంబంధించి నేరుగా కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామికి విన్నవించుకోవాలనే కార్యక్రమాన్ని వచ్చే సోమవారం ఉదయం 8 గంటలకు మొదలు పెట్టబోతున్నాము.